స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వైభవంగా మసీదుపురం శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి మహారథోత్సవం. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో వెలిసిన మహిమాన్వితుడు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా స్వామివారి మహారథోత్సవం వైభవపేతంగా కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామికి భక్తులు చేయించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులచే వేద మంత్రాలతో హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి మహారథోత్సవానికి మొక్కుబడిగా మొక్కుకున్న భక్తులు మహా గజమాలతో అలంకరణ గావించారు. అనంతరం మహారథోత్సవం ముందుకు కుంభోత్సవం తీసుకుని రాగా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని ఆలయ అర్చకులు ఈరన్న స్వామి భక్తులు పరిచిన పూల పాన్పుపై నడుచుకుంటూ తీసుకుని వచ్చి రథోత్సవంపై ఆశీనులను చేశారు. స్వామికి మహామంగళహారతి ఇవ్వడంతో హాజరైన అశేష భక్తజన సందోహం నడుమ నరసింహ అంటూ నీవీరయ్య అంటూ చేసిన భక్తుల హరహర మహాదేవ అంటుండగా గ్రామీణ సిఐ కె మోహన్ రెడ్డి, గ్రామీణ ఎస్ఐ సి శరత్ కుమార్ రెడ్డి తమ పోలీసు సిబ్బందితో కల్పించిన బందోబస్తుతో మహారథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుకా తనయుడు బుట్ట ప్రతుల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, మండల పరిషత్ అధ్యక్షులు జె కేశన్న తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఉత్సవం జరిగితే ప్రతి గ్రామ పెద్దలు ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ ఉత్సవం జరిగితే ఆ గ్రామ పెద్దలు మమ్మల్ని పిల్లంపిస్తే మమ్మల్ని ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి మాకు బండారు 2 ఆకులు 2 పేర్లు మాకు ఇచ్చి ఏదో వాళ్ళకి తోసిన ధర్మము దక్షిణిచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తే మేము వచ్చి ప్రతి కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ఇటువంటి తేరు ఉత్సవాల్లో పాల్గొంటారు. కళాకారులు అంటారు. లక్ష్మణ స్వామి దేవత నారాయణ మేడం ఇక్కడ
దేవుని ఏం ముట్టుకోవద్దని మరి ముట్టుకున్నారు.